చేయడానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున జయప్రదం చేయడంలో భాగమైనందుకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి ప్రజల ఆశీర్వాదం ఉంది. దీనికి అనుభవంలో అక్కడున్న రైతులంతా కూడా ఈ లైనింగ్ పనుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు బాగా స్పందించినారు. మన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా రైతుల్లో ఈ ప్రోగ్రాం ఇంకా ముందుగా చేసింటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైందని లోకల్గా కూడా మా వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రాజెక్టుల మీద, ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాయలసీమ లిఫ్ట్ నేను ఆపించా అని చెప్పిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒత్తిడి తేవడానికి ప్రధానంగా ఏర్పాటు కావడం జరిగింది. కమిటీకి ఈ యొక్క ప్రోగ్రాం కూడా కమిటీ నిర్ణయం మేరకే జరిగింది. నెల్లూరులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని జిల్లాల్లో కూడా రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చేయాలనేటువంటిది మేము నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ కుటీర మండలం అత్రినివా రెండవ దశలో కుటీర మండలంలోని కొంత భాగం అక్కడే మేము పెట్టాల్సి వచ్చింది. కుటీర మండలం దాటిన తర్వాత మళ్ళీ ఇది మన సత్యసాయి జిల్లా వస్తుంది. అందుకని ఇక్కడ పరిమితమై మేము అనంతపురం జిల్లా పార్టీ చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా పార్టీ వాళ్ళు, చిత్తూరు జిల్లా పార్టీ వాళ్ళు, అదేవిధంగా కర్నూలు, కడప జిల్లా వాళ్ళు అందరూ కూడా ఆయా ప్రాజెక్టులను గుర్తించి అక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు రాబోయే కాలంలో. మరి ఇది జయప్రదం కావడంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు హాజరైనారు. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. వీటితో పాటు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ శైలజనాథ్ గారు ప్రత్యేక కృషి వల్ల కూడా ఈ కార్యక్రమం మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది. దీని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే అన్ని జిల్లాల్లో కూడా ప్రాజెక్టుల యొక్క పనులు వేగవంతం చేయాలని, ప్రత్యేకించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి జపం చేసుకుంటూ మొత్తం నిధులు అన్ని కూడా అక్కడే ఖర్చు పెడుతూ ఈ ప్రాంతాలకు అన్యాయం చేసే పరిస్థితి ఎదురవుతూ ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టాలా, వెనుకబడిన ప్రాంతాల పైన దృష్టి పెట్టాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేదంటే, నిన్నటి రోజు పయ్యారు కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగానే ఆయన మేము కోతప్రాయుడు అంటూ ఉంటాం, మొత్తం ప్రగల్భాలన్నీ పలుకుతూ ఉంటాడు, మొత్తం అన్ని తానే చేసినట్టు చెప్పుకుంటూ ఉంటాడు. మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా అంత దూరం నడిచినప్పటికీ, అక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగినప్పటికీ, ప్రస్తుతం అనేక సార్లు ఇంటరాక్ట్ అయిన సందర్భంగా కానీ నేను కేశవ్ పేరు కూడా ప్రస్తావించాను. ఎక్కడ కూడా ఒక్క చోటు కూడా ప్రస్తావించాను. ఆయన మంత్రి అయినప్పటికీ కూడా ప్రస్తావించాను. ఎందుకంటే సబ్జెక్ట్ డైవర్ట్ కాకూడదు. కేవలం నాసి రకం పనులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో రైతాంగం ఎట్లా నష్టపోతూ ఉన్నారు ఈ లైనింగ్ వల్ల అనేటువంటి విషయాలకే పరిమితమై మేమంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడేటప్పుడు చెప్పినాడు, వీళ్ళందరూ రాగవంశం అందుకున్నారు. నేను కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు మీటింగ్లో పొగిడినా అని. కూటమి ప్రభుత్వం బాగా చేస్తా ఉంది ఇరిగేషన్ విషయంలో నేను చెప్పినట్టుగా. వీళ్ళంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించిన ఐటీ విభాగం చాలా పెద్ద ఎత్తున, సోషల్ మీడియా విభాగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు
ఒక అంశాన్ని ముందు పెట్టి అంతా ప్రచారం చేస్తారు. కానీ ఆ రోజు నేను చెప్పింది ఏమంటే, అనంతపురం జిల్లాకు సంబంధించి హంద్రీ నీవా పైన టీడీపీ పార్టీ వాళ్ళు లైనింగ్ పనులు, అదేవిధంగా మొన్న మళ్ళా ఒక 1000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించినారు. వీటిలో అత్యంత నాసిరకంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతాంగాన్ని నష్టం చేసేటువంటి విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీకి తోడ్పడే విధంగా ఉంది. కాంట్రాక్టులకు దోచిపెడతా ఉన్నారు 100 కోట్ల రూపాయలు. టెండర్స్ ఎక్సెస్ చేసుకోవడమే కాకుండా నాసిరకం పనులు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేసుకున్నారనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ నేను చెప్పింది ఏమంటే, భవిష్యత్తులో మనం మేజర్గా ఏం ఫోకస్ చేయాలంటే, భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు, ప్రత్యేకించి మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులు, కృష్ణా నది పైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారబోతా ఉన్నాయి. వీటికి నీటి లభ్యత భవిష్యత్తులో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. ఎందుకంటే మనం స్పష్టంగా చూసినాం, చాలా ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. 800 అడుగుల నుంచే నీటిని తరలించడానికి, అంతేకాకుండా మనకు అధికారికంగా కేటాయించబడినటువంటి ఆ 120 టీఎంసీలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని తెలుగు గంగ కానీ, గాలేరు నగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్బీసీ కానీ, గోరకల్ కానీ, గండికోట కానీ, వీటన్నిటి కింద ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని చెప్పి దాన్ని చాలా ముందు చూపుతూ జగన్ గారు ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది పర్యావరణ అనుమతులు రాకపోతే మళ్ళా కూడా దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తాగునీటి ప్రాజెక్టుగా ఇది ఉపయోగించుకోబోతున్నాం. చెన్నైకి తాగునీరు ఇవ్వడమే కాకుండా దాదాపు 32 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని అప్పుడు ప్రభుత్వము మళ్ళా కూడా ముందుకెళ్లడం జరిగింది అనుమతులు తెచ్చుకోవడానికి. దురదృష్టవశాత్తు ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి గ్రహణం పట్టింది. అందుకనే ఈ ప్రాజెక్టును కేవలం జగన్ ముద్ర పడుతుంది, మనం పూర్తి చేసిన జగనే కట్టినాడు ఇదంతా అనేటువంటి పేరు వస్తుందని చెప్పి సంకుచిత దృష్టితో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు పోనీయకుండా కోర్టు గాలేరు నగరికి సంబంధించి దాని సామర్థ్యాన్ని పెంచి గండికోట రిజర్వాయర్ కింద నిర్వాసితులందరినీ కూడా వాళ్ళందరూ సంతోషపడే రీతిలో పరిహారం ఇచ్చి ఆర్ఓఆర్ ప్రాజెక్టు అమలు చేసినటువంటి జగన్ గారు హంద్రీ నీవా గురించి ఆలోచించి దాన్ని ముందు తీసుకుపోయాడు. 3000 కోట్లతో గాలేరు నగిరి, అదేవిధంగా హంద్రీ నీవా అనుసంధానాన్ని అనౌన్స్ చేసి టెండర్లు పిలిచి 3000 కోట్లతో 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెడితే మీరు జగన్ ముద్ర పడతాదని చెప్పి ఎందుకు దాన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి 1500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి గండికోట రిజర్వాయర్ నుంచి అనుసంధానం చేసే గాలేరు నగరి లిఫ్ట్ ని ఎందుకు మీరు ఆఫ్ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ హంద్రీ నీవాకు కానీ, రాయలసీమకు కానీ అదనంగా నీరు తెచ్చేకి ఉపయోగపడే ప్రాజెక్టు కాదా అని అడుగుతున్నా. రాయలసీమకు రాబోయే ప్రమాదాన్ని, రాయలసీమ నీటి అవసరాల్ని, రాయలసీమ సాగు, వ్యవసాయం అన్నింటినీ ఆలోచించి ముందు దృష్టితో ఇటు ఆలోచనతో ఈ ప్రాజెక్టును తీసుకొస్తే మీరు వాటిని పక్కన పెడతారా? అక్కడ ఖర్చు పెట్టిన 1000 కోట్లు ఏం కానీ 1500 కోట్లు మీరు ఎట్లా ఇస్తారు? నీళ్లు అదనంగా తెస్తామంటారు. 6,500,000 క్యూసెక్కులతో మేము టెండర్స్ ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి వైడనింగ్ పనులు చేస్తే నువ్వేం చేస్తావు? జగనే లైనింగ్ చెప్పినాడు కదా అంటావు. ఎక్కడ చెప్పినాడు చూపించమని అడుగుతావు నా కేసుని. జగన్ లైనింగ్ చేస్తాను ఎక్కడ చెప్పినాడో చూపించి, ఎక్కడ ఏ పేపర్ ఉందో చూపించమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 6,500,000 క్యూసెక్కులు 3,850 తగ్గిస్తారు. అదనంగా జిల్లాకు నీళ్లు ఇచ్చేటువంటి అనుబంధ గాలేరు నగరి హంద్రీ నీవా అనుసంధానాన్ని పక్కన పెడతారు. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.